అందరికీ నమస్కారం. ఈరోజు ఉగాది సందర్భంగా మీ అందరికీ ఉగాది ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఆరంభమైందో దాని యొక్క చరిత్రను బాగా వివరించి చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఉగాది యుగాల వేడుక, తరాల పండుగ. సృష్టి ఆదిలోనే ఆరంభమైంది. త్రేతాయుగ వాసులు, ద్వాపర పౌరులు ఘనంగా జరుపుకున్నారు. కలియుగం విషయానికి వస్తే స్వార్థం ఆకలిగొన్న పులిలా గాంధిస్తున్న సమయం ఇది. కలి ప్రభావాన్ని తట్టుకునేందుకు సరిపడా మనోబలాన్ని అందించి క్రోధినామ సంవత్సరంలో క్రోధాన్ని గెలవగల యోధులుగా మనల్ని తీర్చిదిద్దుతుంది ఈ ఉగాది. ఉగాది యొక్క చరిత్రను ఈ విధంగా ఉందండి. ఏంటంటే మహాభారత కథ ఆధారంగా ఉగాది ఎలా ఉందంటే, ఉదంకుడు అనిమాది సిద్ధులు సాధించిన మహామేధావి ఒకానొక సందర్భంలో వ్యాస భగవానుల ఆదేశంతో ఓ ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ ఇద్దరు వ్యక్తులు నలుపు తెలుపు దారాలను వడుకుతూ ఉంటారు. 2 అడుగులు ముందుకేస్తే మరో 6 12 ఆకుల చక్రాన్ని తిప్పుతుంటారు. వాళ్ళంతా ఎవరన్నది గ్రహించలేకపోయాడు. అంతలోనే అతనికి వేద మంత్రం గుర్తొస్తుంది. విరాట్ పురుష వర్ణన మదిలో మెదిలింది. అంటే ఆ ఇద్దరు విధి విధాత, నలుపు తెలుపు, చీకటి వెలుగులకు ప్రతీకలు. 6 వ్యక్తులు, 6 ఋతువులు, 12 పత్రాల చక్రమే 12 మాసాల కాలం. మార్పు కాల స్వభావం. ఆ మార్పును కాలపురుషుడి తీర్పుగా జనంలోకి తీసుకెళ్లడమే యుగధర్మం. త్రేత నుంచి ద్వాపర అయిన, ద్వాపర నుంచి కలి అయిన యుగానికి ఒకసారి పెరుమార్పు వస్తుంది. ప్రభావం నుంచి ప్రభావలోపు ప్రతి 60 ఏళ్లకు వ్యవస్థలోనూ ఎన్నో పరిణామాలు సంభవిస్తాయి. అందులో కొన్ని సకారాత్మకంగాను, కొన్ని నకారాత్మకంగానూ ఉన్నాయి. ఆ మంచి చెడులను ఆకలింపు చేసుకొని అడుగు ముందుకేయాల్సిన సమయంలో హెచ్చరికతో కూడిన శుభాకాంక్షలు చెబుతుంది ఉగాది. సత్యయుగం. విధాత యోగ నిద్రలో ఉన్నప్పుడు సోమకుడు అనే రాక్షసుడు 4 వేదాలను దొంగిలించుకొని వెళ్ళాడు. వేదం అంటేనే జ్ఞానకాంతి. ఆ అమూల్య సంపద పడకుండని చేతిలో పడింది. అంతటా అసుర సంధ్య వ్యాపించింది. దైవీ శక్తులు తేజస్సును కోల్పోయాయి. మహర్షుల యజ్ఞయాదాలకు విఘాతం ఏర్పడింది. అంతా కలిసి విష్ణుమూర్తిని శరణు వేడారు. సోమకుడి మత్సరం అణిచేందుకు స్వామి మత్స్యావతారం ధరించాడు. రాక్షస సంహారం జరిగిపోయింది. 4 కట్టలను భద్రంగా బ్రహ్మకు అప్పగించాడు వేదనారాయణుడు. ఇక విఘాలన్నీ తొలగిపోయాయి. కార్తీక శుద్ధ నవమి నాడు చతుర్ముఖుడు ప్రళయానంతర సృష్టిని ఆరంభించాడు. అలా సత్యయుగానికి శ్రీకారం చుట్టాడు. చివరి వరకు ఆ రోజునే ఉగాదిగా జరుపుకున్నారు కృతయుగ వాసులు. త్రేతాయుగం ప్రకారం రామాయణ కాలం నాటికే ప్రజలలో ఉత్తరాయణం ఉత్తమ ఫలితాలను మోసుకొస్తుందనే నమ్మకం ఉంది. కాబట్టే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే శుభ సమయాన్ని ఉగాదిగా నిర్ణయించారని ఓ వాదన. కాదు, మనం అక్షయ తృతీయగా చెప్పుకునే వైశాఖ శుద్ధ తదియ రోజున ఉగాది వేడుకలు జరిగేవనే అభిప్రాయము ఉంది. సందర్భం ఏదైతేనేం పండగ మాత్రం ఘనంగా చేసుకునేవారు. ద్వాపర యుగంలో ద్వాపర ప్రజలు మాఘకృష్ణ అమావాస్యను యుగాదిగా భావించారని పండితులు చెప్తారు. సాక్షాత్తు దేవదేవుడే ద్వారకాధీశుడై పాలన సాగించిన సమయం అది. మహాభారత యుద్ధం పూర్తయిన వెంటనే కలి ప్రవేశానికి ముహూర్తం ఖరారైంది. కానీ కృష్ణ భగవానుడు ఉన్నంతకాలం భూమి మీద కాలు మోపే ధైర్యం చేయలేదు కలి. కలియుగం ప్రకారం కృష్ణావతార పరిసమాప్తితో ద్వారక మునిగింది. ద్వాపర ముగిసింది. చైత్రశుద్ధ పాఠ్యమి నాడు కలియుగం ఆరంభమైంది. 1 వంతు ధర్మం, 3 వంతుల అధర్మం ఈ యుగ నియమం. భౌతిక కాలుష్యాన్ని మించిన భావ కాలుష్యం రాజ్యమేలుతున్న సమయం ఇది. అహం నెక్కుతోంది. ఇహం పట్ల వ్యామోహం మితి మీరుతోంది. ఇది పతనానికి ఆది, అంతానికి ఆరంభం.
ఆ ఉత్పాతం నుంచి రక్షిస్తుంది ఉగాది. పంచాంగమే ప్రమాణంగా కలిగిన, గెలిచే, ఘోరకలిని తట్టుకొని నిలిచే మార్గాన్ని ప్రబోధిస్తుంది. దాన ధర్మాలను, ధార్మిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తుంది. అంతరంగ శుద్ధికి జపతాపాలను సూచిస్తుంది. ఉగాది రోజున పాటించాల్సిన 3 ముఖ్య నియమాల ఉద్దేశ్యం కూడా అదే. అందులో 1 అభ్యంగన స్నానం, ఒంటికి పట్టిన మురికితో పాటు మనోకల్మషాన్ని వలించుకోవడం. 2 నింబకుసుమ భక్షణం, వేప పువ్వులో కించిత్ చేదు ఉంటుంది. జీవితంలో తారసపడే అవరోధాలకు ఇది సూచన. 3 పంచాంగ శ్రవణం. పంచాంగం మనల్ని వేలు పట్టుకొని నడిపించే దైనందిని, ఏడాది కాలానికి దిక్సూచి, మరో ఉగాది వరకు మనిషిని నిటారుగా నిలబెట్టే పునాది. ఆ మనోబలమే కలిపురుషుడి పరుషత్వాన్ని నిలువరించే ధైర్యం ఇస్తుంది. మనలా బతికేందుకు భరోసా అందిస్తుంది. కాలానికి సంకేతాలు ఎలా? కలియుగ ఆరంభం నాటికి మనిషి ఆయుర్దాయం నిండుగా 120 ఏళ్ళు. అంటే ప్రభులో పుట్టిన వ్యక్తి మరో ప్రభు నాటికి షష్ఠి పూర్తి చేసుకుంటాడు. అప్పటికే అన్ని బాధ్యతలు తీరిపోయి ఉంటాయి. మిగిలిన 60 ఏళ్ళు ఆధ్యాత్మిక చింతనలో గడపాలి. ఇది నియమం. మన సంవత్సరాల పేర్లు సైతం కాల స్వభావాన్ని తెలిపేవే. ప్రభవ అంటే పుట్టుక, ఆరంభం. విభవ అంటే వైభవం. శుక్ల అంటే నిర్మలం, ప్రమోదూత, ఆనందానికి ప్రతీక. అంగీరస వివిధ శరీర భాగాల్లోని ప్రాణశక్తి. ఇప్పుడు మనం శోభాకృత్ నుంచి క్రోధినామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. ఉగాది నాడు ఉమామహేశ్వర గౌరీ వ్రతం జరుపుకునే సాంప్రదాయము ఉంది. 3 కాలాలు మహేశ్వరుడికి త్రినేత్రాలు, శివుని ఇల్లాలు గౌరీదేవి సౌభాగ్య ప్రదాత. సంవత్సరాది శుభవేళ ఆ ఆది దంపతులను పూజిస్తే దోషరాశి తొలుగుతుందని నమ్మకం. ఉమామహేశ్వరులకు ఉగాది పచ్చడితో పాటు పంచభక్ష పరమాన్నాలను నైవేద్యంగా సమర్పిస్తారు. అన్ని వ్రతాల్లానే గణపతి పూజతో ఆరంభమై ఉద్వాసనతో పరిసమాప్తి అవుతుంది. ఉమామహేశ్వర పూజ సకల శుభకారకమని పెద్దల వాచ. పచ్చడి పరమార్థం. షడ్రుచుల సమూహారమైన సంవత్సరాది ప్రసాదాన్ని ఉగాది పచ్చడిగా వ్యవహరిస్తాం. దీనికి 6 దినుసులే ఉండాలి. రుచి కోసమో అలంకరణ కోసమో అదన పదార్థాలు జోడించడం సరికాదు. అది పరమాత్మకు నివేదించిన తర్వాతే స్వీకరించాలి. పచ్చడిలోని ప్రతి దినుసులో ఆరోగ్య ఫలము, వికాస సూత్రము అంతర్లీనంగా ఉంటాయి. అవి ఏంటో చూద్దాం. తీపి ఆనందానికి ప్రతీక, ఆశావాదానికి సంకేతం. ఆయుర్వేద ప్రకారం వాత, పిత్త, కఫం అనే త్రిదోషాలను సవరించే శక్తి బెల్లానికి ఉంది. పులుపు. చింత పులుసులోని పులుపు రాబోయే అవరోధాలకు ప్రతీక. వాటిని లౌక్యంతో ఎదుర్కోమనే ధైర్యాన్ని ఇస్తుంది. ఆరోగ్య శాస్త్రం ప్రకారం పులుపు జీర్ణశక్తిని పెంచుతుంది. ఆ మోతాదు పెరిగితే వికటిస్తుంది కూడా. ఉప్పు, కారం మనలోని అంతర్లీన శక్తిని గుర్తు చేస్తాయి. ఉప్పు, కారం తగ్గితే వంటలో రుచిపోతుంది. పొరపాటున పెరిగితే నాలుక నా వల్ల కాదు అంటూ మొరాయిస్తుంది. మధ్యస్థమైన ఆహారాన్ని పొట్ట హరాయించుకోగలదు. జీవితంలోనూ ఇలాంటి సమతుల్యమే అవసరం. చేదు భోజనంలో అయినా జీవనంలో అయినా అనివార్యమైన రుచి. అయిష్టంగా అయినా ఆమోదించాల్సిందే. గుండె దిటవు చేసుకొని స్వీకరించాల్సిందే. చేదు అనుభవంలో ఓ పాఠం ఉంటుంది. వేప పువ్వులోని చేదులో అపారమైన ఔషధ గుణం ఉంది. వగరు వసంతం అందించే పసందైన పంట మామిడి. వగరు ఆశ్చర్యానికి బండ గుర్తు. జీవితం నిబిడ ఆశ్చర్యాల సమూహారమని గుర్తు చేస్తుంది రుచి. వగరు ఎంతో కొంత ఆరోగ్యకరం కూడా. దీనికి గాయాల్ని మాన్పే గుణం ఉంటుంది. కాలపట్టిక. సంవత్సరం 12 నెలల కాలం, మొత్తం 60 సంవత్సరాలు. ప్రభవ నుంచి అక్షయ వరకు. ఆయనం 6 నెలల కాలం, మొత్తం 2 ఆయనాలు. ఉత్తరాయణం, దక్షిణాయనం. నెల 30 రోజుల కాలం, మొత్తం 12 మాసాలు. చైత్రం నుంచి పాల్గొనం వరకు. ఋతువు 2 నెలల కాలం, మొత్తం 6 ఋతువులు. వసంత, గ్రీష్మ, వర్ష, శరత్,
హేమంత శిశిరాలు. పక్షం 15 రోజుల కాలం, నెలకు 2 పక్షాలు, శుక్లపక్షం, కృష్ణపక్షం. తిథి 24 గంటల కాలం, పక్షానికి 15 తిథులు, పాడ్యం నుంచి పౌర్ణమి లేదా అమావాస్య వరకు. ఇదండి ఉగాదికి సంబంధించినటువంటి చరిత్ర. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ చేయండి.